హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే ఇజ్రాయెల్ దేశం నుంచి. ఈరోజు మరి ప్రత్యేకంగా ఒక కొండను గార్డెన్గా మార్చినటువంటి హైఫా గార్డెన్ అని చెప్పేసి ఇజ్రాయెల్ ఒక ప్రాంతమైనటువంటి హైఫా డిస్టిక్ అయితే ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడైతే ఎంట్రన్స్ గేట్ నుంచి అయితే లోపలకైతే రావడం జరిగింది. మాకు ఇంకా 15 నిమిషాల టైం ఉంది. నేను నాతో పాటు వచ్చినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా బయట వెయిట్ చేస్తున్నాం. అయితే మాకు ఎగ్జాక్ట్లీ 2 గంటలకు ఎంట్రన్స్ అన్నమాట. దీనికి గార్డెన్కి రావాలంటే మనం రిజర్వేషన్ చేసుకోవాలా. కాకపోతే నాకు రిజర్వేషన్ లాంటిది ఏం లేదు, కానీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి లోపలికైతే రావడం అయితే జరిగింది. మరి గైడ్ రాగానే ఇంకా గైడ్ చెప్పిన విషయాలన్నీ విని ఇంకా మేమందరం కూడా మెట్లు దిగుతూ ఇప్పుడే గార్డెన్లోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. గైడ్ను వీడియో తీస్తుంటే పర్మిషన్ అయితే ఇవ్వలేదు, నన్ను వీడియో తీయకనైతే చెప్పడం జరిగింది. మరి గార్డెన్లో అయితే ఎటువంటి చూయింగ్ గమ్ములు కానీ ఎటువంటి ఫుడ్ కానీ తినడానికైతే పర్మిషన్ అయితే లేదు. కేవలం వాటర్ మాత్రం తాగడానికైతే పర్మిషన్ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి చెత్త చెదరం కూడా మనం క్యారీ చేయడానికైతే లేదు. ఫైనల్ అయితే నేను ఇప్పుడు కింది వరకు అయితే వచ్చేసిన. మన స్టార్టింగ్ పాయింట్ అయితే మనకు అక్కడ ఎక్కడో ఉన్నది. అక్కడ నుండి ఇక్కడ వరకు నడుచుకుంటూ మా గైడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ప్రాంతానికి హైఫా గార్డెన్స్ అనే కాకుండా బాయ్ గార్డెన్స్ అని కూడా పిలుస్తారు. అలాగే దీనికి బైబుల్ చరిత్ర ప్రకారం దీన్ని మౌంట్ కర్మేల్ కొండ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. బైబుల్ చరిత్ర ప్రకారం మరి అహాబు కాలంలో ఈ కర్మేల్ పర్వతం పైన మరి ఏలియా ప్రవక్త ప్రార్థించినప్పుడు ఇక్కడ గొప్ప కార్యమైతే జరిగింది. ఆకాశం నుండి మరి అగ్ని జ్వాలలు నేలపైకి ఇక్కడే రావడం అయితే జరిగిందని బైబుల్ చరిత్ర అయితే చెప్పడం అయితే జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే హైఫా గార్డెన్ అయితే కంప్లీట్గా చూడడం జరిగింది. ఇది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రతి గార్డెన్తో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డెను. వీడియో కూడా ఖతర్నాక్ తీసిన అంటే చాలా బాగా వచ్చింది వీడియో. సో ఈరోజు అయితే ఈ గార్డెన్ నేను చూసిన, ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగుంది. మరి ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. దీనికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఈ గార్డెన్ విజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ లేవు. మనం ఒక టూరిస్ట్ లాగా వస్తే దీనికి రిజర్వేషన్ అనేది ఉండాలా. బట్ ఒకవేళ మనం రిజర్వేషన్ చేయించుకోకపోయినప్పటికీ కూడా మనము ఇక్కడికి వచ్చేసి మేము టూరిస్ట్ లాగా వచ్చినాం, మేము ఇక్కడ లోకల్ పీపుల్ కాదు అని చెప్తే మనకు అలవ్ అయితే చేసిరు, నాకైతే అలవ్ చేసిరు. నేను చూస్తే ఎంత న్యాచురల్గా ఎంత సహజ సిద్ధంగా ఉందంటే ప్రతి అడుగడుగున ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్తో ప్రతి చోట కూడా నేను చాలా గార్డెన్స్ తిరిగిన, చాలా ప్లేసులు తిరిగిన, చాలా ప్లేసులలో కూడా ఉన్నాయి గార్డెన్స్. కానీ వావ్, మనం ఇక్కడ చూసుకోవచ్చు వెనక సైడు వాటే గ్రీనరీ, ఈ పిచ్చుకల సౌండ్, బాగా నచ్చింది. ఐ హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి,
వ్యూస్ అయితే వస్తున్నాయి నాకు. కాకపోతే చిన్నది ఏంటంటే లైక్ చేయట్లేదు. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేస్తే కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏవైతే ఇంకా మంచి మంచి ప్లేస్లు, లొకేషన్స్, దానికి సంబంధించినట్టు చరిత్ర నేను ఇంకా చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై హింద్, ఆర్కే బ్లాగ్స్.